యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ పని సంగతి వదిలే. నాకు ఈ విషయంలోనే బెంగగా ఉంది. నా భార్య ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా లేక మళ్ళీ స్పృహ తప్పిపోతుందా అని. ఇదంతా చూస్తుంటే నిజంగా జీజాబాయి మీద చాలా జాలి కలుగుతోంది, బాధ అనిపిస్తోంది. ఇప్పుడు అంతగా ఏం జరిగింది హితేష్ అన్న? ఈరోజు మీకు జీజాబాయి గురించి ఇంతగా బాధ అనిపించడానికి? అసలు ఎందుకు బాధ అనిపించదు? రమ, లక్ష్మి, అలాగే బాలా భార్య కూడా ఒక ఆడదే కదా, వాళ్ళ మాటలు ఎందుకు చెల్లుతున్నాయి? ఇక్కడ భర్తలిద్దరూ కూర్చుని బాధపడుతున్నారు, కానీ కనీసం వీళ్ళు అక్కడికి వెళ్ళి తమ భార్యలను కూడా చూడలేరు. ఇక అక్కడ రమా మాట ఎంతగా సాగుతుందో అలాగే తన భర్త మీద చాలా అధికారం ఉంది. ఇది ఎవ్వరికీ తెలియంది కాదు. ఇక ఈ జీజాబాయి ఉంది, తను కూడా ఆడదే, కానీ తన మాటలేవీ సాగవు. ఈ విషయంలోనే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అదే కదా, ఒకే ఇంట్లో ఆడవాళ్ళలో ఇంత తేడా చూపిస్తారా? ఎంతైనా మన పక్కింటి వాళ్ళం. ఇక పక్కింటి వాళ్ళ సుఖదుఖాల్లో పనికి రాకుంటే ఇంకెందుకు పనికొస్తారు? ఇక బాధ అనిపిస్తుంది కదా. బాగుంది జనార్దన్, బాగుంది. మీ ముగ్గురికి అంతగా బాధ అనిపిస్తుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి బాధపడండి. సరే అయితే బాధపడతాం, మా ఇంట్లోకి వెళ్ళి. సరేనా జనార్దన్, జోకు, వెళ్దాం పదండి, మా ఇంటికి రండి, అక్కడే కూర్చొని బాధపడదాం రండి. పని పూర్తయింది. ప్రచండదేవ్ గారు, అనవసరంగా మనం మన సమయం అంతా వృధా చేసుకున్నాం. ఈ మట్టి రాళ్ల మధ్యలో నిలబడి, ఈ మూర్ఖుల మధ్యలో నిలబడి మనం మన స్థాయినే దిగజార్చుకున్నాం. పదండి. ఆగండి. ఇక్కడి నుంచి ఇలా అపోహపడి మాత్రం వెళ్ళకండి. సేట్ గారు, మీరేమన్నారు? ఇంతమంది రావడానికి నా భర్త ఏమైనా నాయకుడా అన్నారా? నాయకుడు ఏకుడేం కాదు. నా భర్త ఒక వ్యక్తి కంటే శక్తిలా కనిపిస్తారు. ఈ పోరాటాల పరిభాషలో ఒక ఆశాకిరణం. నిస్సహాయత కంటే ఆయన ఒక నమ్మకం. అది నాకు ఈ రోజే తెలిసింది, అది కూడా వీళ్లను చూసినప్పుడే. జోషి గారు, మీరు ఒకటి ఆలోచించండి. మా జాతిలోనే నా భర్త మాటలను చాలా మంది ఏకీభవించడం లేదు. అయినప్పటికీ వీళ్ళంతా నమ్మి వచ్చారు.
ఏదో ఒక రోజు నా భర్త మాటలను ఏకీభవించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఆ రోజెంతో దూరంలో లేదు. ఏమి కాదు రామాభాయ్, ఎందుకంటే అలాంటి రోజు రానే రాదు. పని చేశారు కదా, కూలి పని అయిపోయిందా? వెళ్ళి నువ్వు నీ పిరికి భర్తను వెతుక్కో. లాయర్ గారికి సమయం ఇచ్చావు కదా, సమయానికి ఒకవేళ నీ భర్త కనిపించకుంటే తనొక విద్యార్థి నుంచి అపరాధిలా మారతాడు రమాబాయ్. జోషి గారు, దాని గురించి మీకెందుకు బెంగ? మేమీ పని పూర్తి చేస్తాం కదా, అది కూడా చేసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా. మా పనికి డబ్బులు ఇవ్వండి. అలాగే. ధన్యవాదాలు. అక్క, ఈ డబ్బులు తీసుకోండి. ఇవి వీళ్ళందరికీ పంచివ్వండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మాకు సహాయం చేశారు. భీమ్రావు కోసం మేమెప్పుడైనా రాగలం, కానీ చూడమ్మా, మేమంతా ఈ పనికి డబ్బులు తీసుకోం. లేదు, చూడండి, ఇవి మీకు వచ్చిన డబ్బులు. ఇవి తీసుకోండి. మీరు కనుక తీసుకోకపోతే ఆయన స్వయంగా వస్తారు. తీసుకోండి. అక్క, నేను మావయ్య పిన్నిని వెతకడానికి వెళ్తాను. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. అలాగే, వెళ్ళు. అందరూ మీ డబ్బుల్ని ఇందులో వేయండి. జనార్దన్, హితేష్ అన్న, రేపు ఈ డబ్బులు తీసుకుని మనందరం సంతకు వెళ్తాం. అక్కడ మంచి మంచి బట్టలు కొనుక్కుందాం. ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో ముందుగా ఆలోచిద్దాం. అవును, నేను చెప్పేది వినండి. ముగ్గురం ఒక్కొక్క కోటు తీసుకుందాం. సంతలో చవకగా దొరుకుతాయి. ఈ డబ్బులతో వచ్చేస్తాయి. కోట? కానీ ఈ కోట ఎందుకు? చూడడం లేదా, మాటి మాటికి భీమరావు తండ్రి రామ్జీ తనకు కోటు తొడిగిస్తుంటాడు. ఇక కోటు వేసుకున్న తర్వాత భీమరావుకి ఏమనిపిస్తుందంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కోటు వేసుకుంటారు అని. అలాగే తనని తానొక గొప్పవాడు అనుకుంటాడు. మనం అందరం కూడా కోటు వేసుకుని తన ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు తనకేమనిపిస్తుందంటే మనందరం చదువుకోకుండానే చదువుకున్న వాళ్ళలా తన ముందు నిలబడ్డారని. నువ్వు అన్నది పూర్తిగా నిజమే హితేష్ అన్న. అయితే రేపు మనందరం సంతకు వెళ్ళి చెరొక కోటు కొనుక్కొని వచ్చేద్దాం. అది రామ ఎక్కడుంది? తను పిలవండి. అదిగో న్యాయవాది కూడా వచ్చేసాడు. పదండి వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎక్కడని వెతకను? రమా, అక్కడెక్కడా లేరు. నేను అట్నుంచే వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా ఎలా వెళ్ళిపోయారు? ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రమా, నేను నీ దగ్గర ఏమీ దాచిపెట్టను. పొద్దు పొద్దునే చెప్పకుండా వెళ్ళారు. అసలేమీ చెప్పలేదు. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ నాకు దొరికారంటే బాగా గొడవ పడతాను. ఊరికే వదలను, అసలు మాట్లాడను. రమా, నువ్వేం బాధపడకు తల్లి, వచ్చేస్తారులే. వస్తారని నాకు కూడా తెలుసమ్మా, కానీ ఎప్పుడు? పొద్దుననంగా వెళ్ళారు, కానీ రాత్రి అయిపోయింది. రమా, రమా, తొందరగా ఇంటికి పద. ఆ లాయర్ మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు. పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు. అక్క, లాయర్ అని అనకండి, లాయర్ గారు అనండి. ఏంటి? చదువుకొని నా భర్త కూడా లాయర్ గారు కావాలి కదా. ఆయన్ని గౌరవించడం చాలా అవసరం.
పద తల్లి, ఇంటికి వెళదాం. పద. ఆ రమ ఎక్కడుంది? తను ఏం చెప్పింది? రాత్రి దాకా చూడమంది. నేను ఇక్కడున్నాను. వచ్చేసావా? ఎక్కడున్నారు మీ మావయ్య, మీ పిన్ని, అలాగే ఆ న్యాయ రక్షకుడు భీమ్రావ్? అయినా ఇప్పటికే రుజువైంది ఏంటంటే భీమ్రావ్ చట్టం నుంచి తప్పించుకున్నాడు అని. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు మీరు వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఇక పొద్దున కల్లా నలువైపులా దండోరా వేయించడం జరుగుతుంది. రమను అరెస్ట్ చేశారని. భీమ్రావ్ చట్టం కోసం రాకపోవచ్చు, కానీ తను నీకోసమైతే ఖచ్చితంగా వస్తాడు. అయినా జీజాబాయ్ నాకు ఈ విషయం చెప్పింది. తను తన భార్యకు బానిసని. లాయర్ గారు, దాన్ని భార్యకు బానిసనని కాదు, దాన్ని భార్యను గౌరవించడం అంటారు. సర్లే వదిలేండి, ఈ విషయాలు మీకు అర్థం కావాలండి. వదిలేస్తున్నాను కదా ఇలాంటి పనికిరాని మాటల్ని. ఇన్స్పెక్టర్ గారు, తనకు చెప్పండి తనంతట తానుగా స్టేషన్కి వస్తే మంచిదని, లేదంటే బలవంతంగా తీసుకెళ్తానని. ఏమంటున్నారు? ఏంటి ఏమంటున్నారు? ఏంటది? అసలు ఈమె భీమరావు భార్య రమాబాయ్. భీమరావు ఏ ఆదర్శాలను నమ్ముతాడో, ఏవి పాటిస్తుంటాడో, ఈమె కూడా అవే ఆదర్శాలను పాటిస్తుంది. చట్టాన్ని రక్షించడం కోసం రమాబాయ్ స్వయంగా వెళ్తుంది. ఏమంటావు రమాబాయ్? మొదటిసారిగా మీరు నిజం చెప్పారనుకుంటా. పదండి ఇన్స్పెక్టర్ గారు. రమా ఆగు, నేను మాట్లాడతాను. వదిలేయండి, మీరేమీ మాట్లాడకండి. నేనే వెళ్ళిపోతాను. పదండి. ఆగండి లాయర్ గారు. నేను, మా నాన్న ఇంకా మా అత్తయ్య వచ్చేసాం. మీరు రమను తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఇక మిగిలింది కేసు గురించి. అది న్యాయస్థానంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడిక అరెస్ట్కి ఎలాంటి అర్థం లేదు కదా? సరే, ఇక బయలుదేరుతాను. ఇన్స్పెక్టర్ గారు, మీకు విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాను. కనీసం మహిళలనైనా సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయకండి. దాంతో చట్టం పటిష్టంగా ఉంటుంది, అలాగే మానవత్వం పదిలంగా ఉంటుంది. నువ్వన్నది నిజమే భీమరావు. చూడండి జోషి గారు, అక్కడ ఈయన లేరు, అయినా మీరు ఓడిపోయారు. ఈయన ఇక్కడికి వచ్చారు, అయినా కూడా మీరే ఓడిపోయారు. వెళ్ళండి, పడుకోండి, ఆలోచించండి. నా భర్త చేతిలో ఓడిపోతూ ఆయన భావాల చేతిలో కూడా ఓడిపోతున్నారు. ఏ రమాబాయ్, గెలుపోటముల సంగతి తర్వాత. కోర్టు తీర్పు ఇంకా మిగిలింది, అర్థమైందా? అయినా నువ్వు కోర్టులో ఎలా గెలుస్తావు? నీకైన వాళ్లే నీకు వ్యతిరేకంగా
రాతపూర్వకంగా సాక్ష్యం చెప్పారు. కోర్టులో కలుసుకుందా? అలాగే తప్పకుండా కలుద్దాం. అన్నట్టు సార్, నేను మా నాన్నను పిన్నిని ఇంటికి తిరిగి తీసుకురాగలిగినప్పుడు ఇవన్నీ కోర్టులో నిరపరాధిగా కూడా రుజువు చేయగలను. మీరేం బెంగపడకండి. లాయర్ గారు, ఇంతకీ మీరు ఏ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? రాతపూర్వకంగా మాకు వ్యతిరేకంగా సాక్ష్యమా? నేను చెప్తాను. ఈ డబ్బులేంటి దీపక్? అమ్మా, ఇవి ఏ డబ్బులంటే వీటితోనే రాంజీ బాబాయ్ ఇంకా భీమన్నయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ కొనడం జరిగింది. నువ్వు మా డబ్బుల్ని దొంగిలించావా? ఇంత చిన్నవాడు అయ్యిండి దొంగతనం చేస్తావా? డబ్బులు తీసివు. ఇక్కడే ఉన్నాయి కదా, తీసుకోండి. మీ ముగ్గురు ఇంత దిగజారుతారనుకోలేదు. మీ ముగ్గురికి సిగ్గనిపించడం లేదా? భీమ్రావ్ ఇంకా రామ్జీ అన్నను ప్రతిసారి ఇబ్బంది పెట్టడానికి మీరు ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు, అవునా? డలియా అమ్మా, ఇప్పుడు మేం కూడా వీళ్ళ నుంచి మా ఇంటి విషయంలో ఎలాంటి మంచిని ఆశించడం లేదు. ఎప్పుడెప్పుడు దిగజారితే డబ్బులు లభిస్తాయో అప్పుడు దిగజారిపోతాం. చాలా పద జనార్దన్. దీపక్, ఇంకెప్పుడైనా హితేష్ అన్న ఇంట్లోంచి ఏదైనా దొంగిలించే ప్రయత్నం చేశావో చేతులు విరగొడతాను, గుర్తుంచుకో. జోకు అన్నా, మీరు నా కొడుకుని ఇలా బెదిరించడానికి వీల్లేదు. జోకు, ఏ జోకు! శుభరాత్రి. అన్నట్టు ఒక విషయం చెప్పు, నువ్వు నీ ఇష్టంతోనే వెనక్కి తిరిగొచ్చావా, లేక భీమ్రావ్ బలవంతంగా తీసుకొచ్చాడా? దానిలో పెద్ద తేడా ఏముంది లాయర్ గారు? చాలా తేడా ఉంటుంది. రేపు మధ్యాహ్నం తర్వాత కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు నేను చెప్పాల్సి ఉంటుంది కదా, మీ ఇద్దరిలోంచి అందరికంటే పెద్ద నేరస్తుడు ఎవరన్నది. నువ్వో లేక నువ్వా? లాయర్ గారు, నేను తిరిగి ఎప్పటికీ వచ్చేవాడిని కాదు, కానీ భీమ్ మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఇంకేం చాలా? ఇక మీరు వెళ్ళండి. వెళ్ళండి. వెళుతున్నా. మీ ఇద్దరిని రేపు మధ్యాహ్నం తర్వాత కలుస్తాను. ఇంకొక అధ్యాయం ముగిసిపోయింది కదా? ఏంటి అర్థం కాలేదా? నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను కదా, మీ అందరి జీవితాలు ఒక నాటకం అని. ఆ నాటకంలో లాగానే ఒక్కొక్క అధ్యాయం ముగిసిపోతూ ఉంటుంది. ఇక నేను
నేను వస్తుంటాను మీ అందరి జీవితంలో ఈ నాటకం చూడ్డానికి. నరోత్తమ్ జోషి, మీ అపోహల్ని తొలగించుకోండి. మా జీవితాలు నాటకం కాదు, పోరాటం. మీరు ఇంకా ప్రచండ దేవ్ గారు ఇక్కడికి పదే పదే నాటకం చూడడం కోసం రావటం లేదు. నిజానికి మీ మనసుల్లో, మెదళ్ళలో ఎక్కడ ఒకడ భయం ఏర్పడిపోయింది. మా ఈ పోరాటంలో మేమెక్కడ గెలుస్తామోనని. ఇక ఇదే భయం, ఇదే ఆందోళన మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి లాక్కుంటూ తీసుకొచ్చేస్తోంది. ఏమన్నా? నాటకం కాదు, పోరాటమా? కాదు, ఇది నాటకమే. చూడు, నీ తండ్రిని చూడు. తన ముసలి వికలాంగురాలైన చెల్లిని తీసుకొని రాత్రికి రాత్రే పారిపోయాడు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు తండ్రిని వెతికి తీసుకొస్తాడు.